మరికొన్ని ఆంతర్యాలు అధశబ్దానికి ఉన్నాయి. అథ అనే మాటగా మంగళవాచకం, అందుకు దీనితో ప్రారంభిస్తే మంగళకరం అవుతుంది గనక అధశబ్దాన్ని ప్రారంభించడం అనేది ఒక వైదిక సంప్రదాయం. ఓంకారశ్చ అధశబ్దశ్చ అన్నారు. ఓంకారము అథ అనే శబ్దము ఈ రెండు ప్రారంభ శబ్దములు అని మనకు వేదవాంగ్మయం చెప్తున్న విషయం. ఇది ఎలాగో అంటే బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నాభీకమలం నుంచి ఉద్భవించి మొట్టమొదటిగా అన్నది ఏంటంటే ఓం అని, తర్వాత అథ అన్నట్ట. ఓం నుంచి బ్రహ్మలో ఉన్నటువంటి సృష్టి చేసే శక్తి వికసించింది. ఆ తర్వాత అథ అని సంకల్పించుకున్నాడు ఆయన. అథ అంటే ఇంకా, ఇప్పటి నుంచి ఇంకా సృష్టి చేస్తాను అనుకున్నాడు అనమాట. బ్రహ్మదేవుడు కూడా ఇంకా సృష్టి చేస్తాను అనుకున్నట్లుగానే ఇంకా భక్తి గురించి తెలుసుకుంటాం, అంటే ఇంకా ప్రారంభిద్దామా అన్నట్లుగా భక్తి గురించి తెలుసుకుంటున్నాం. ఆ కారణం చేత అంటే మోక్షము పొందుటకై అనే అర్థాన్ని ఇక్కడ వ్యాఖ్యాతలు చెప్పారు. మోక్షము పొందాలి అనే కారణం చేత ఈ భక్తి గురించి చెప్పుకోవడం జరుగుతున్నది అని భక్తిం వ్యాఖ్యాస్యామ. అయితే భక్తి అంటే ఏమిటి, వ్యాఖ్యాస్యామకి అర్థం చెప్పుకున్నాం, అథాతో చెప్పాం. భక్తి అంటే ఏమిటి అంటే అది చెప్పుకోవడానికి సూత్రాలు మొదలు పెడుతున్నాం. సూత్రాల నిండా భక్తి అంటే ఏమిటి, భక్తికి సాధనలు ఏమిటో చెప్తున్నాడు. కానీ భక్తి గురించి మూడు అర్థములు క్లుప్తంగా మనం చెప్పుకుంటే, భజతి అంటే భజనం భక్తి, భాగః భక్తి, భంజనం భక్తి అని మూడు చెప్పారు. భజనం అంటే భజించినది భక్తి, అలాగే భాగః భక్తి భాగించినది భక్తి, ఇక భంజనం భక్తి భంజనము చేయనిది భక్తి అని మూడు అర్థములు చెప్తున్నారు. భజనం అంటే ఆశ్రయించుట అని అర్థం అన్నమాట. భగవంతుణ్ణి ఆశ్రయించడమే భక్తి. ఆశ్రయము అంటే అదే దిక్కని పట్టుకోవడం, దాన్నే పట్టుకోవడం. భగవంతుడు నాకు పట్టు అని ఆయన్ని ఆధారం చేసుకోవడం ఏదైతే ఉందో దాన్ని భక్తి అంటారు. అది భజనం భక్తి. భజించుట అంటే అది అర్థం. ఈ భజన కింద మనం కీర్తనలు ఇత్యాదులన్నీ తీసుకొచ్చి భజన చేస్తున్నారండి అంటారు. అక్కడ కూడా కీర్తన రూపంతో భగవంతుడిని ఆశ్రయించాం కనుక కీర్తనని భజన అన్నారు తప్ప భజన అంటే కేవలం కీర్తనలు అని మాత్రమే అర్థం కాదు, ఆశ్రయించుట. రెండవది భాగోభక్తి. ఇది చాలా చక్కటి మాట. భక్తి విభక్తి రెండిటి కూడా భాగమనే అర్థం. అయితే భాగము అంటే నిజానికి అర్థం ఏంటి, మనం కొందరికేవో పంచేటప్పుడు ఇది నీ భాగం అది నా భాగం అని పంచుతాం. అంటే ఆ భాగం అనేది ఎవడికి పంచామో వాడిది, ఇంకా దానిలో ఇంకోరు జోక్యం చేసుకోవడానికి లేదు. అలాగే భక్తుడు అంటే నేను భగవంతుడికి చెందిన భాగాన్ని అనుకునేవాడు భక్తుడవుతాడు. అలా ఆయనకి మనల్ని సొంతం చేయడం ఏదైతే ఉందో దాన్ని భక్తి అన్నారు. అంటే భగవంతుడికి చెందినవాడని నేను, ఇంకా వాడి యందు ఇతరము యొక్క ప్రమేయం లేదు, చివరికి వాడి ప్రమేయం కూడా వాడికి లేదు. ఇప్పుడు ఒక వస్తువు ఇది నీ భాగం అని అప్పచెప్పాక ఆ వస్తువుకు కూడా తన మీద తనకు అధికారం లేదు. అది ఎవరికి అప్పచెప్పామో వాడికే అధికారం, చివరికి భాగం చేసిన వాడికి కూడా అధికారం లేదు. అందుకు భాగం పొందిన వాడికి అధికారం. మనం భగవంతునికి చెందిన వారము అనే భావన ఏదైతే ఉందో అది భక్తి. ఇది రెండవ అర్థం. మూడవ అర్థం భంజనం భక్తి. భంజనం అంటే నశింపజేయునది అని అర్థము. అంటే ఆ భక్తిలోకి వెళ్ళినవాడు ఇతరత్ర తుచ్చం లేని విషయవాంఛలన్నింటినీ భంజిస్తున్నాడు, అంతేకాదు అజ్ఞానాన్ని భంజింపజేసుకుంటున్నాడు. కనుక ఏది భంజించాలో అది భంజించాలి. ఎందుకంటే కలగాలి అంటే తొలగాలి అండి, తొలగితే కానీ కలగదు. ఇది అది రెండెప్పుడూ లేదు, ఇది తొలగితే కానీ అది కలగదు. కనుక ప్రాపంచిక విషయవాసనలన్నీ భంజించి భగవానుడి వాడను అని ఆయన్ని ఆశ్రయించడం భక్తి. ఇప్పుడు మూడింట్లో ఏ అర్థం మేము తీసుకోవాలండి అంటే మూడు తీసుకోవాలి, అప్పుడే భక్తి అవుతుంది. ముందు ఆశ్రయించండి, ఆ ఆశ్రయించడం ప్రథమం. రెండవది మేము ఆయనకి చెందిన వారము అని అనుకుంటే మన మీద మనకు అహంకారం పోతుంది. మన మీద మన అహంకారం పోతే దుఃఖము పోతుంది, మోహము పోతుంది, రెండూ పోతాయి. దుఃఖం కూడా మన మీద మనకు అధికారం ఉందనుకోవడం వల్ల కదా దుఃఖం కలుగుతున్నది. కనుక మోహశోకాలన్నీ నా మీద నాకు అధికారం ఉంది అనుకోవడం వల్ల వస్తుంది. అందుకే భగవంతుడు మనం స్వామి అని పిలుస్తున్నాం. స్వామి అంటే నీకు చెందిన సొమ్మును నేను అని అర్థం అనమాట. అందుకు ఆయన సొంతం వాడిని నేను అనే మాట స్వామి శబ్దంలో అర్థం. స్వం స్వం, ఈ స్వం నుంచే స్వంతము వచ్చింది. తెలుగులో స్వ అనక సొంతము అని మనం అంటున్నాం, కానీ స్వంతము అది. కనుక స్వాంతం స్వంతం చేయాలి భగవంతుడికి. స్వాంతం అంటే హృదయం, హృదయాన్ని భగవంతుడికి స్వంతం చేయి. అప్పుడు ఆయన్ని స్వామి అని అంటే నా మీద అధికారం నీదేనయ్యా, చివరికి నాది కూడా కాదు. కనుక ఆశ్రయించడం మొదటి పెట్టు, భాగమని తెలుసుకోవడం రెండో పెట్టు. ఈ రెండూ జరిగితే నీకున్న సంసార బంధనం తొలగడం మూడవ స్థితి. కనుక మూడు చేయగలిగేది ఏదో దాన్ని భక్తి అన్నారు. కనుక భజనం భక్తి, భాగో భక్తి, భంజనం భక్తి
అని నిర్వచనం మనకు కనిపిస్తున్నది. అలాంటి భక్తి గురించి 3 మాటల్లో క్లుప్తంగా చెప్పుకున్నాం. దాని గురించి వివరణ చెప్తున్నాను అన్నాడు. ఇక్కడ వివరణ అని ఎందుకన్నాడు? ఏదో కొత్తగా ప్రారంభించేటప్పుడు నేను వ్యాఖ్యానిస్తాను నేను వ్యాఖ్యానిస్తున్నాను అంటే అర్థం ఇదివరకు ఉన్నదాన్ని వ్యాఖ్యానిస్తున్నాను అని అర్థం అనమాట. అంటే ఇప్పటి వరకు ఏది సిద్ధమై ఒక విద్య ఉన్నదో దానిని నేను అనుభవముల రీత్యా శాస్త్రముల రీత్యా వ్యాఖ్యానిస్తున్నాను అని ఇందులో ఉన్న మర్మం. ఇది చెప్తున్న మహానుభావుడు అథ అన్నాడంటే తర్వాత అన్నదానికి బోల్డ్ అర్థములు చెప్పుకున్నాం. కానీ కొంతమంది ఏమని అర్థం చెప్పారంటే నారదుడు ఇప్పటికే చాలా గ్రంథాలు రాసి ఇంకా ఇప్పుడు భక్తి గురించి చెప్తానన్నాడు. అంటే మరొక గ్రంథాన్ని చెప్తున్నాను అని అర్థం అనమాట. అది నారదుడు రచించిన గ్రంథములు చాలా ఉన్నాయి. నారద స్మృతి అని ఒకటి ఉంది, ధర్మశాస్త్రాల్లో నారద స్మృతి ఒకటి ఉంది. ఇది కాక నారద పాంచరాత్రము అని భగవద్ ఆరాధనా పద్ధతులంటి చెప్పేటువంటి ఉపాసనాపరమైన ఒక తంత్రశాస్త్రం మనకున్నది. ఇది కాక నారదుడు చెప్పినటువంటి క్రియాయోగ విజ్ఞానం కూడా ఉన్నదని, ఇంకా సంగీత శాస్త్రం నారదుడు రచించినటువంటి నారదీయ శిక్ష మొదలైనటువంటి గ్రంథములు మనకు చెప్పబడుతున్నాయి. నారదుడు సంగీత శాస్త్రానికి గురువు. అందుకే కదా త్యాగరాజ స్వామి వారు నారదుడిని ఉపాసించి భక్తిలోని సంగీతంలోనే దిట్టయ్యాడు. భక్తికి సంగీతానికి కూడా నారదుడే ప్రధానమైన గురువు అయిపోయాడు. ఎందుకంటే ఆయన సంగీతం భక్తితో కూడినది. అందుకే సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదే మనస భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగా నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానం. వాళ్ళు అభ్యసించే సంగీత జ్ఞానము లేదా కచేరీలు చేసే సంగీతము కాదు, ఉపాసించే సంగీతం అన్నారు. అంటే సంగీతాన్ని ఉపాసనా విద్య అని చెప్పాడు మహానుభావుడు త్యాగరాజు. ఆ మర్మం ఆయనకు తెలియడానికి కారణం నారదుడిని ఉపాసించాడు. ఆయనకి నిరంతర రామతారక జపం శక్తి చేత నారద మహర్షి యొక్క దర్శనం లభించింది మొదటగా. అప్పుడే శ్రీ నారద మౌని గురురాయ కంటి ఏనాటి తపము గురురాయ మనసార కోరితి గురురాయ నేడు కనులార కనుగొంటి గురురాయ అన్నాడు. అంటే నారదుడిని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు త్యాగరాజ స్వామి వారు. అలా అనుకున్నారు, ఆయన దర్శనం ఇచ్చాడు ఆయనకి త్యాగరాజ స్వామి వారికి. వచ్చి ఆయన స్వరాన్నవ గ్రంథం ఇచ్చాడు. ఈ తర్వాత విషయం మనకి తెలిసినదే కనుక ఆయన నారద మౌనిని కీర్తిస్తూ 2-3 కీర్తనలు కూడా మనకి అందజేశారు. అందుకు సంగీత విద్యనిచ్చాడు, యోగ విద్యనిచ్చారు, తంత్రశాస్త్రాన్ని ఇచ్చారు. అథ భక్తిం వ్యాఖ్యాస్యామ, వీటన్నిటికీ ఆధారమైన భక్తిని ఇప్పుడు చెప్తున్నాను అన్నారు అని కూడా కొందరు అర్థం చెప్పారు. ఇది కూడా సమంజసమే. ఒక్క అథకే ఎన్ని విషయాలు ఉన్నాయో తెలిసే కదా. ఇప్పుడు శాస్త్రము నేను చెప్తున్నాను అన్నాడు ఈయన. అందుకు భక్తి గురించి చాలామంది చాలా రకాల మాటలు చెప్తారు. ఒక గొప్ప విషయం రుచించినప్పుడు ఎవరికి తోచింది వాడు వ్యాఖ్యానించుకుంటూ పోతూ ఉంటాడు. కానీ దానికి ఒక శాస్త్ర పద్ధతి ఉండాలి. శాస్త్ర పద్ధతి లేనప్పుడు ఎవరికి తోచింది వాడిదే అయిపోతూ ఉంటుంది. అందుకు నారదాది మహర్షులు సిద్ధపడి దానికి ఒక శాస్త్ర మర్యాదను ఏర్పరుస్తారు. ఈ శాస్త్ర మర్యాద వల్ల ఏది అసలైన భక్తి ఏది అసలు భక్తి కాదో ముందు మనం తెలుసుకోవాలి, తర్వాత అవతల పోల్చుకోవాలి. ఈ రెండూ కలగడానికై ఒక భావానికి శాస్త్రం ఏర్పడుతుంది. కనుక భక్తి అనేటువంటి భావనకి భక్తి అనే సాధనకి ఒక శాస్త్రాన్ని నేను ఏర్పరుస్తున్నాను, అంటే శాస్త్ర పద్ధతిని చూపిస్తున్నాను. ఈ శాస్త్రం కొత్త శాస్త్రమా అంటే పరంపరగా వచ్చినటువంటి శాస్త్ర మర్యాదల్ని అనుసరించి ఈ శాస్త్రాన్ని నేను చెప్తున్నాను అన్నాడు. ఏమిటి ఆ పరంపరగా వచ్చిన శాస్త్రములు అంటే వేద శాస్త్ర పురాణాదీన్ పాంచరాత్ర విధిం విన ఐకాంతికి హరిర్భక్తి రుత్పాతాయైవ కేవలం అని పద్మపురాణంలో మనకు వచనం ఉంది. వేదశాస్త్ర పురాణములు కానీ పాంచరాత్ర విధులు కానీ, ఇక్కడ పాంచరాత్రం అంటే ఉపాసనా విధానము, ఇలాంటివేవి తెలియకుండా ఐకాంతికమైన భక్తి కుదరదు అని చెప్తున్నారు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.